కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. రచన పివివి వరప్రసాద్. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధానికి చర్యలు, కాకినాడ యాంకరేజ్ పోర్టులో స్టెల్లా నౌకలో దొరికిన రేషన్ బియ్యంపై విచారణ, రెవెన్యూ సదస్సులు ప్రారంభం. ఇలా డిసెంబర్ నెలలో జరిగిన పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మంచి మార్గాన్ని ఎన్నుకోవడంతో పాటు మన ఆరోగ్యం మన హక్కు అనే విధంగా జీవించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో ఎయిడ్స్ బాధిత బాలబాలికలతో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి హాజరయ్యారు. ఎయిడ్స్ బాధిత బాలికలతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసానివ్వడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపవచ్చన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం అవసరమని చర్యలు చేపడుతోందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదల ఆహార భద్రత కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్కు పాల్పడే వారిపై పటిష్ట నిఘా, నిశిత తనిఖీలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు, రీసైక్లింగ్కు పాల్పడుతున్న వారిపై ఇప్పటి వరకు నమోదైన కేసులు, వాటి విచారణ, అక్రమాలపై చేపట్టిన చర్యలపై డిసెంబర్ 2వ తేదీ సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ రాహుల్ మీనాతో కలిసి పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు నిరోధానికి నిరంతరమైన పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, అనుమానిత కార్యకలాపాలపై తనిఖీలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. గత జూన్, జూలై నెలలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటన సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో నమోదైన 13 కేసులపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో గత ఏడాది నవంబర్ 27న జరిపిన తనిఖీల సమయంలో స్టెల్లా నౌకలో దొరికిన పీడీఎస్ బియ్యాన్ని తనిఖీ చేసేందుకు 5 శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ వేశామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ కమిటీ గతంలో బ్యాంక్ గ్యారెంటీతో విడుదల చేసిన రేషన్ బియ్యం షిప్లో ఉందో లేదో నిర్ధారించేందుకు తనిఖీ చేయడానికి విధి విధానాలను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం 6 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 116 కేంద్రాల్లో 92.62% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. రాష్ట్ర శాసన మండలి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి అవసరమైన కోటాకు సంబంధించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 9వ తేదీ సోమవారం స్థానిక జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్, రిటర్నింగ్ అధికారి కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. 14 టేబుళ్లపై ఉదయం 8 గంటలకే ప్రారంభించిన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 1 గంటకే పూర్తయింది. ఈ ఎన్నికలో మొత్తం 15,494 ఓట్లు పోల్ కాగా అందులో 814 ఓట్లు చెల్లనివి. మిగిలిన 14,680 ఓట్లలో బొర్రా గోపీమూర్తికి 9,165 ఓట్లు తొలి రౌండ్లోనే లభించాయి. ఈ ఎన్నికలో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు గంధం నారాయణరావు 5,259, దీపక్ పులుగుకు 102, నామన వెంకటలక్ష్మికి 81, డాక్టర్ నాగేశ్వరరావు కవలకు 73 ఓట్లు లభించాయి. వ్యాలిడ్ ఓట్ల ఆధారంగా నిర్దేశించిన కోటా ఓట్ల సంఖ్య 7,341 కాగా దీనికి మించి బొర్రా గోపీమూర్తికి 9,165 ఓట్లు పోలు కావడంతో ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు చక్కటి వేదికలని, ఈ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శాగ్లే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి డిసెంబర్ 10వ తేదీ మంగళవారం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం మండలం గోరింట గ్రామం పెద్దరామాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో డిసెంబర్ 10 నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 150% అర్జీలు, భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులే వస్తున్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందన్నారు. ఈ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాకినాడ జిల్లా సమాచార లేఖ మీరింతవరకు విన్నారు. రచన పివివి వరప్రసాద్.